నెక్స్ట్ వన్, వాట్ ప్రాపర్టీ ఈజ్ ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసి. సో దీన్ని ఏమంటారు, ఇట్లా రాస్తే దీన్ని ఏమంటారు, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటారు. ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసి రాస్తే ఏమంటారు, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటారు. ఇందులో మళ్ళీ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలో లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేస్తున్నాయి కాబట్టి దీన్ని లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అని కూడా అంటాం. లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఇట్లా ఉందనుకోండి, బి ప్లస్ సి ఇంటూ ఏ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, బిఏ ప్లస్ సిఏ అవుతుంది. ఇది రైట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటాం. రెండు డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలే, ఇదేమో లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, ఇది రైట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటాం. ఓకే, నెక్స్ట్ కమ్ టు 32 క్వశ్చన్. కెన్ రేషనల్ నెంబర్స్ బి రిప్రజెంటెడ్ ఆన్ ఏ నంబర్ లైన్. నంబర్ లైన్ పైన ఇక్కడ 0 తీసుకుంటాము. దిస్ సైడ్ ఆల్ పాజిటివ్ నెంబర్స్, దిస్ సైడ్ ఆల్ నెగటివ్ నెంబర్స్. ఓకే, ఈ నెగటివ్ ఇటు సైడ్ పాజిటివ్, ఇటు సైడ్ నెగటివ్. సో ఇట్లా మనం తీసుకుంటే ఏవైనా రేషనల్ నెంబర్స్ని మన నంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేయొచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ రేషనల్ నెంబర్స్ లై బిట్వీన్ టూ రేషనల్ నెంబర్స్. ఇది క్వశ్చన్ చాలాసార్లు మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో రిపీట్ అయిన క్వశ్చన్. ఏంటిదట అది, హౌ మెనీ రేషనల్ నెంబర్స్ లై బిట్వీన్ టూ రేషనల్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2/3 ఉందనుకోండి, ఇంకొకటి 2/4 ఉందనుకోండి. ఇవి రెండు రేషనల్ నెంబర్స్ కదా, వీటి మధ్య ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉంటాయి, ఇన్ఫినిట్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి. ఎందుకు, 2/3 రాసినప్పుడు ఇది 2 దీనికి కింద డినామినేటర్ని మొత్తం మార్చుకుంటూ వెళ్ళవచ్చు, డినామినేటర్లను మొత్తం మనము మార్చుకుంటూ వెళ్ళవచ్చును. కాబట్టి వీటి మధ్య రేషనల్ నెంబర్స్ అనేది అనంతమైన రేషనల్ నెంబర్స్ ఉంటాయి, అనంతమైన ఇన్ఫినిట్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి.